Hi, hello, welcome Welcome to to Tryoti Tryoti Sleep Sleep Talks. Talks. ఓకే సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే మంచిగా ఉన్నాను. ఓకే ఫైన్. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే లైక్ అసలు యూఎస్ రావాలని థాట్స్ ఎలా వచ్చినాయి అండ్ హౌ డిడ్ ఇట్ గో అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఇట్స్ లైక్ అమ్మో చాలా డేంజర్ ఇన్సిడెంట్ జరిగిందండి యూఎస్లో. సో వీ గోన్ share about that incident and talk about that for few minutes. So first అయితే my other experiences and thought ఎలా వచ్చింది యూఎస్ అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ నేను చెప్పేసానండి, మనం పుట్టి ఇన్ క్విక్ నోట్. సో ఫస్ట్ ఏంటంటే లైక్ నేను I don't really have a plan of coming to US. నేను అసలు ప్లానే లేదు యూఎస్ వద్దామని. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2022లో. దెన్ ఆఫ్టర్ నీదే ఫీల్డ్ చెప్పు, నీదే ఫీల్డ్ లైక్ కంప్యూటర్ సైన్స్ కాదు నాది చూడండి వచ్చేసింది నన్ను ప్రొవోక్ చేసేదానికి, అది మరి ఫ్రెండ్షిప్ అంటే. ఓకే ఫైన్. సో నా ఫీల్డ్ వచ్చేసేసి ఏరోస్పేస్ చదివానండి నేను బీటెక్లో. సో ఆఫ్టర్ దట్ 2022 మేలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్. ఓకే దెన్ ఆఫ్టర్ ఏమైందంటే ఇంకా మనం అసలు ఇట్లా ఈ ఏరోస్పేస్ ఫీల్డ్లో కెరియర్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది, బట్ టైం పడుతుంది అని తెలిసింది. సో ఇట్స్ లైక్ ఓకే ఫైన్, ఐ నీడ్ టు షిఫ్ట్ టు సమ్ అదర్ ఐటీ సైడ్ వెళ్ళాలి అని. దెన్ ఐ టుక్ ఏ కోర్స్ అండ్ ఐ వర్క్ డౌన్ దాట్. అండ్ ఆఫ్టర్ దట్ సడన్లీ నెక్స్ట్ 2023లో ఇంటర్న్షిప్ కూడా చేసావు కదా? ఇంటర్న్షిప్ కోర్స్ అయిపోయిన తర్వాత చేశాను ఫర్ అబౌట్ 2 months. అండ్ అట్లా అవుతూ ఉంది. ఐ వాజ్ ఇన్ దట్ ప్రాసెస్, జాబ్ సర్చింగ్లో అట్లా ఉన్నాము అరౌండ్ జూన్ జూలై టైంలో. దెన్ ఇన్ జూలైలో అలాగా మై ఫాదర్ వాజ్ వెరీ చాలా సిక్ అయ్యారండి. చాలా అంటే చాలా సిక్ అయ్యారు. దెన్ హీ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఉంటారులే డాడీ, ఉంది మనతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అని ఐ థాట్ లైక్ దాట్. బట్ ఆగస్ట్లో ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. సడన్గా పాస్ అయిపోయారు. He passed away and it was so heartbreaking for me. And I was in a situation like I don't know what to do. నేనేం చేయాలి? I was the one who నేనే కదా elder one. Yeah, I'm the one who is elder and I need to take the responsibility of my family. So I was like I don't know, నేను ఇప్పుడు ఏం చేయాలి? What should I do? I was in that dilemma. And after that లిటరలీ నేను అసలు మై డాడ్ ఈజ్ మై హ్యూజ్ సపోర్ట్ అండ్ ఐ లాస్ దట్ సపోర్ట్ అనేది ఇట్ వాజ్ సో హార్ట్ బ్రేకింగ్ ఫర్ మీ. సో every girl will face that. And that too, we are not from a super rich and super cool family also. We three are from middle class families. And మా పేరెంట్స్ అయితే లైక్ మా 3 ఫ్యామిలీస్లో పేరెంట్స్ అయితే వాళ్ళు ఎలా అంటే వాట్ ఎవర్ వి ఆస్క్డ్ వాళ్ళు మాకు చేశారు. అండ్ అండ్ ఎంకరేజ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు అనేది లైక్ వీ ఫీల్ లైక్ వీ గాట్ ఎ వెరీ గుడ్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్ అనుకోవడమే. సో అలాంటి ఒక పిల్లర్ నాకు లైఫ్లో నుంచి వెళ్ళిపోగానే ఐ వాజ్ ఇన్ ఎ థాట్, నేనేం చేయాలి? ఐ డోంట్ నో. And I have a younger sister and I need to take care of my mom. So I was like నాకేం చాలా అర్థం కాక దెన్ ఆగస్ట్ ఎండింగ్కి అదే చనిపోయిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు కదా, దేర్ విల్ బి ఎ సెరమనీ దట్ టైమ్ రైట్. అది అయిపోగానే దెన్ ఐ వాజ్ ఇన్ ఎ థాట్ లైక్ ఓకే ఫైన్, దిస్ వోంట్ వర్క్. నేను ఇక్కడ ఉండి ఐ కాంట్ ఇండియాలో ఉండి ఎర్న్ చేయొచ్చండి, బట్
చాలా ఎంత earn చేసినా వి కాంట్ ఈవెన్ సేవ్ కొంచెం కూడా సేవ్ చేసుకోలేము. లైక్ 2 lakhs or 3 lakhs కూడా సేవ్ చేసుకోలేం. సో మన గోల్స్ రీచ్ అవ్వడానికి అవి సరిపోవు. సో బేసిక్ గా బెస్ట్ ఆప్షన్. సో ఈవెన్ మేము ఏం ఆలోచిస్తామంటే ఇప్పుడు అది లాస్ట్లో చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ స్టోరీ, చెప్తాము. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దిస్ వోంట్ వర్క్ హియర్, ఐ నీడ్ టు గో. లిటరల్లీ నాకు 0% ఇంట్రెస్ట్ లేదండి. బికాజ్ అప్పుడు నాకు ఇట్ వాజ్ లైక్ హార్ట్ చాలా హెవీగా ఉండుండే. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై మామ్ ఓవర్ దేర్ అండ్ కమ్ హియర్ అండ్ work here and decide చేసుకోవాలో I don't know. I was in a very tough situation and so okay fine, నేను ఈ స్టెప్ తీసుకోవాలి అండ్ ఐ నీడ్ టు బీ స్ట్రాంగ్. దట్ ఈస్ వాట్ ఐ థాట్. అండ్ నేను ఫట్ అనుకుంటూ ఐ జస్ట్ రోట్ ఎగ్జామ్స్. అంటే ఐఎల్స్ రాయాలంటే ఐ నీడ్ టు టేక్ ఏ టైమ్ అండ్ ప్రిపేర్ రైట్. సో అందుకే డ్యూలింగో రాసేసేసి దెన్ ఆఫ్టర్ దట్ జరీ అనేది లైక్ ఐ థాట్, అంటే ముందు జస్ట్ ఒక థాట్లో ఉండుండే ఓకే వెళ్తే వాట్ షుడ్ ఐ డూ అనేది అన్నప్పుడు ఓకే ఐఎమ్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ దట్ ఎగ్జామ్. సో అది కంప్లీట్ చేసేసి దెన్ ఆఫ్టర్ అప్లికేషన్ పెట్టేసుకున్నాను. ఐ మీన్ అప్పటికే ఆపర్చునిటీస్ అన్ని చాలా తక్కువ అయిపోయాయి. సో ఒక కాలేజ్ చాలా అంటే చాలా మంది అంటారు కదా గొర్రెల మంది వచ్చినట్టు వస్తారని. ఆ గొర్రెలు నేను కూడా ఉన్నాను. ఇట్ వాజ్ లైక్ అట్లా ఉండింది సిచ్యువేషన్. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో ఆఫ్టర్ దట్ అప్లికేషన్ పెట్టేశాను అండ్ ఐ గాట్ అసలు చాలా నేను ఒక 6-7 అప్లికేషన్స్ పెట్టాను. ఐ డెంట్ ఈవెన్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ దేర్ సైడ్. అసలు నేను ఏం చేయాలి అండ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో. అండ్ ఒక నైట్ ఐ వాజ్ ఇన్ ఏ థాట్ ఆఫ్ అసలు ఏం చేయాలి అని. అండ్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ మై డాడ్ అండ్ ఐ వాజ్ ప్రేయింగ్ టు హిమ్. దెన్ అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఐ గాట్ ద ఆఫర్ లెటర్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. దెన్ right after the movement I just paid for the I-20 and affidavits and loan process start చేసేసాను. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మేము పోస్ట్ చేస్తాం. లైక్ అప్కమింగ్ వీడియోస్లో పక్కా వీ గోనా హెల్ప్ విత్ ఆల్ దిస్ యూఎస్ ప్రాసెస్. ఎందుకంటే నేను తక్కువ టైంలో ఐ గాట్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ కానీ కన్సల్టెన్సీ కానీ అండ్ ఎవ్రీ వన్. ఎవరు చెప్పకుండా ఏమి తెలియదు. సో కొన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి మేము డాక్యుమెంట్స్ అన్ని ఏమేమి కావాలనేది. And if this channel reaches to so many people, we are ready to take the mock interviews with you guys too. Yeah, because mock interviews, those are like for me lifeline. Those help me a lot because నేను ఒక థాట్లో ఉండే కదా, లైక్ ఇట్స్ ఎ సడన్ ప్రాసెస్ కదా. సో నా ఫ్రెండ్ తిను అను అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కృష్ణ, దే బోత్ హెల్ప్ మీ అలాట్. లైక్ సో బికాజ్ వాళ్ళిద్దరు ముందే వచ్చి ఉండే. సో దే వర్ వెరీ గుడ్ ఎట్ దిస్ స్టఫ్. సో వాళ్ళు హెల్ప్ చేసి లైక్ రోజు మాక్ తీసుకునేవాళ్ళు. ఇది మార్నింగ్ తీసుకుంటే తనకు కృష్ణ ఈవినింగ్ తీసుకునేవాళ్ళు. అండ్ రైట్ బిఫోర్ ద వీసా ఇంటర్వ్యూ కూడా వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఐ వాజ్ సో హెక్టిక్. ఏం చేయాలి ఒకవేళ రాకపోతే డూ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ లైక్ వస్తుందా రాదా అసలు ఏంటి, రాకపోతే ఏంటి, వస్తే ఏంటి అని చెప్పి. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళాను, బట్ అంత ప్రాసెస్ వాళ్ళు చేయలేదు. ఐ డిడ్ మై సెల్ఫ్. ఐ ఫిల్డ్ మై DS 160 బై మై సెల్ఫ్ అండ్ విచ్ ఈస్ ఇన్ ఏ క్లియర్ క్రిస్టల్ వే. అండ్ ఫేక్ ఏమీ పెట్టలేదు. నాకు ఐ జస్ట్ టోల్డ్ దెమ్ లైక్ దిస్ ఈజ్ వాట్, నేను ఏరోస్పేస్ చదివాను అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ IT సైడ్. సో అనేది డీటెయిల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. సో అవి కూడా మీకు వీ విల్ టెల్ యూ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ హౌ టు ఫిల్ దాట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది. సో అలా ఇంకా స్లాట్స్ ఓపెన్ అవ్వలేదండి. స్లాట్స్ ఇట్ వాజ్ లైక్
హెక్టిక్ టైం అది. ఇప్పుడు స్లాట్స్ అసలు ఓపెన్ అవ్వలేదు అండ్ ఐ డోంట్ నో నేనేం చేయాలి ఇప్పుడు. స్లాట్ ఓపెన్ అయిపోతే లిటరలీ ఐ వాజ్ లైక్, ఒకవేళ వీసా ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోతే, స్లాట్ ఓపెన్ అవ్వకపోతే డూ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ ఇంటేక్ అంటే సమ్మర్ లేదండి మనకి, స్ప్రింగ్ తర్వాత సమ్మర్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ అనదర్ ఫాల్ అంటే ఇట్ విల్ బి లైక్ ఇంకొక హాఫ్ ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే. సో ఇట్స్ లైక్ హ్యూజ్ టైమ్. సో స్లాట్స్ ఎలాగోలా ఓపెన్ అయినాయి అండ్ ఐ గాట్ వీసా స్లాట్ విచ్ ఈస్ రియల్లీ ఏంటంటే చాలా అది కూడా కొంచెం హెక్టిక్గా మొత్తం మిస్సీగా ఉంది. స్లాట్ December 3rd నా బర్త్డే అండి. సో అప్పుడు ఇంక్యూ సో అప్పుడు నా బర్త్డే రోజే నాకు హైదరాబాద్లో బయోమెట్రిక్ జరిగింది. అండ్ రైట్ ఆఫ్టర్ ద మూమెంట్ December 6 నాకు ఢిల్లీ ఒకటి హైదరాబాద్ ఒకటి ఢిల్లీలో ఐ గాట్ బయోమెట్రిక్ ఇన్ హైదరాబాద్ అండ్ వీసా ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ. అక్కడ బయోమెట్రిక్ చూసుకొని దెన్ ఆఫ్టర్ ఐ గాట్ ద ఫ్లైట్ అండ్ వెళ్ళి అక్కడ వీసా ఇంటర్వ్యూ. I was like, okay, చూస్తుంటే there are so many people around me and their parents and everyone. చాలా భయం వేసింది లిటరలీ. I know I'm very well confident about the stuff what I learned and what I know about me is నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను. బట్ ఈవెన్ దో ఇట్స్ లైక్ ఆ ఎన్విరాన్మెంట్ అనేది బయట ఉంది, జస్ట్ బయట ఒక పార్క్ లాగా ఉంది అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండ్ పేరెంట్స్ స్టాండింగ్ ఓవర్ దేర్ అండ్ ఆ టెన్షన్ ఫేసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దిస్ ఈజ్ ద థింగ్ ఐ నీడ్ టు గో అన్నట్టు వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళాను వీసా ఇంటర్వ్యూ. దెన్ ఒక లేడీ నన్ను పిలిచారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ వెళ్ళాను. అండ్ షీ ఆస్క్డ్ మీ ఫ్యూ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, సో ఏమైందంటే అడిగేసింది క్వశ్చన్స్. దెన్ షీ వాజ్ లైక్ ఓకే ఐఎమ్ అప్రూవింగ్ యువర్ వీసా. అండ్ ఐ వాజ్ లైక్ వాట్, సీరియస్లీ you're gonna approve my visa? ఓకే, అలా వచ్చేసాను బయటికి. బయట నా ఫ్రెండ్ అందువల్ల రాసియాను, ఎందుకంటే తను ఢిల్లీలోనే వర్క్ చేస్తుంది. షీ అండ్ మై మామ్ ఇద్దరు బయట వెయిట్ చేస్తున్నారు. దేవర్ ఇన్ ద టెన్స్, చాలా మంది బయటకు వస్తున్నారు అండ్ సేయింగ్ రిజెక్ట్ అయింది అని. దే వర్ లైక్ ఓ మై గాడ్ వాట్ గోనా హ్యాపెన్ టు హర్ అన్నట్టు ఉన్నారు. అండ్ వాజ్ లైక్ ఓకే అని సైలెంట్గా అట్లా కామ్గా సైలెంట్గా హ్యాపీ ఫేస్ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ పెట్టేసుకొని వచ్చేసాను. వచ్చి మై మామ్ వాజ్ లైక్ వాట్ హ్యాపెన్ అండ్ ఐ వాజ్ లైక్ యాక్సెప్ట్ అయింది వీసా. దెన్ షీ వాజ్ లైక్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐ డోంట్ నో అట్ దట్ మూమెంట్ నాకు అసలు అర్థం కాలేదు, ఈ పేరెంట్స్ ఉన్నారే మనల్ని పంపించేసి తోసేదానికి మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారా అని. బట్ తర్వాత ఆలోచిస్తే ఐ వాజ్ లైక్ ఓకే నేనే సెటిల్ అవుతానని ఫీల్ అవుతున్నారేమో అని ఇంకా ఓకే ఇంక ఫట్ అనుకుంటూ అది అయిపోయింది. December 7th కల్లా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను వెళ్తే మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి. సో ఐ వాజ్ లైక్ నేను December 17th వెళ్ళాలి కాలేజ్కి. సో అప్పుడు ఇంకా December 16th అట్లాగా ఇంకా ఫస్ట్గా టికెట్ బుక్ చేసేసుకొని అండ్ నేను వెళ్ళేసేసి అండ్ ప్యాకింగ్ చేసేసుకోవడం. ఇట్స్ లైక్ ఆ టైం మొత్తం నేను అసలు ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయడానికి కూడా కుదరలేదు. నా షాపింగ్ అంటూ అదంటూ బ్లా 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 ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేసుకొని సెట్ అయ్యేసేసి ఇక్కడ ల్యాండ్ అయ్యా. అది సంగతి అండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. యా. సో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంది అనేది కూడా చెప్తామండి తర్వాత, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. నా స్టోరీని యాక్చువల్లీ ఒక 15 minutes దాకా తినేసి ఉంటాను. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ రాంగ్.
సో అలా అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఉంటుంది కదండి ఆ ఫీల్, అమ్మో ఓ మై గాడ్ చాలా హెవీగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ చేస్తూ పెరిగి సడన్లీ ఇట్స్ లైక్ no, we can't accept that. Yeah, we can't take it. It was huge thing అది. సరే ఇంత కష్టపడి మనం వచ్చి చేసామంటే ఇన్సిడెంట్స్ చూస్తే అలా అవుతున్నాయండి, విచ్ ఈజ్ వెరీ వెరీ సాడ్ అనిపించింది బాగా. వై ఎందుకండి లైక్ వై దే పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దట్? లేబర్ ట్రాఫికింగ్ లైక్ రీసెంట్ గా వచ్చిన న్యూస్. అనేది 4 members ఒక ఓనర్స్ టైప్ లో అనమాట, ఒక దానికి లైక్ కన్సల్టెన్సీ టైప్. సో వాళ్ళు ఇల్లీగల్ గా చేస్తున్నారో లేకపోతే లీగల్ గా చేస్తున్నారో అది ఒక్కొక్క న్యూస్ లో ఒకలాగా వస్తున్నారు. సో ఏమైతుందంటే అక్కడ వాళ్ళు అలా తెస్తున్నారు, 15 girls ని పట్టుకున్నారు. సో ఇలానే ఇల్లీగల్ గా వర్క్ చేస్తుంటే ఇట్స్ లైక్ అసలు ఎంత కష్టపడి వస్తామండి, ఎంత హోప్స్తో వి విల్ బి లివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కంట్రీ అనుకుని వస్తాము టు వర్క్ హియర్. సో మనం ఎట్లా 15 girls ని ఏమనలేదు, వాళ్ళు వదిలేశారు. సో 4 members ని కస్టడీలోకి తీసుకున్నారు. సో ఐ థింక్ దే వాజ్ అదే లైక్ ఇట్లానే లైక్ హోమ్ లో, ఐ థింక్ హోమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హోమ్ లోనే లైక్ 4 people 15 members ఉంటే టెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళకి డౌట్ వచ్చింది, దేవర్ లైక్ ఇంతమంది పీపుల్ ఎందుకున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, మనము చూస్ చేసుకునే పాత్ అని చూస్ చేసుకునే పీపుల్ని కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. బికాజ్ ఇఫ్ ఆ 15 people ఐ మీన్ 15 girls ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఐ నో ఎవరికి తెలియదండి. అఫ్కోర్స్ మనం ఎవరి చేతుల్లో ఎవరు మోసపోతామో, ఎవరి చేతుల్లో ఎవరు ఇబ్బంది పడతామో ఎవరికి తెలీదు. బట్ సిచ్యువేషన్ వచ్చేదాకా మేము ఇట్లా చెప్తున్నాము. బట్ హియర్ ఎవ్రీబడి అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక కళతో ఉంటారు, లైక్ ఏదో సాధించాలి, ఏదో పేరెంట్స్ కి డబ్బులు పంపించాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటారు. సో అది అడ్వాంటేజ్ గా తీసుకొని కన్సల్టెన్సీ వాళ్ళు అదంతా అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు, బట్ కొంతమంది. సో అలా ఉండటం వల్ల వీళ్ళందరూ వచ్చేసి లైక్ నమ్ముతారు బాగా కన్సల్టెన్సీ వాళ్ళని, నమ్మి చేద్దాము అని చెప్పేసి. మనము ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా మనకి దొరికిన పీపుల్ కానీ దొరికిన ఫెసిలిటీస్ అవే కదా ట్రస్ట్ చేసుకుంటూ అవే ఉంటాము. బట్ what we are trying to say is like you just need to be careful and think before when you invest your time and effort in something, or time కన్నా effort in some people కూడా. అండ్ ఒక సజెషన్ చెప్తున్నాను అందరికి, లైక్ ఒక 5 members or 6 members అపార్ట్మెంట్ లో ఉంటే ఓకే, బట్ ఒక 15 members ఒకే ఇంట్లో ఉండటం అనేది చాలా అంటే చాలా రిస్కీ. సో ఎవ్వరు అట్లా ఉండవకండి. సో అది ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. అందరూ ఒకలాగే ఉండరు, అందరూ కొంతమంది పాజిటివ్ చూసుకుంటారు, కొంతమంది అమెరికన్స్ కి రూల్స్ ఎక్కువ. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో ద రూల్స్. అండ్ 5-6 members ఓకే, ఎందుకంటే మనం ఏదో మేనేజ్ చేయొచ్చు, లైక్ ఫ్రెండ్స్ అనో లేకపోతే ఏదో ఒకటి. బట్ నెవర్ ఎవర్ 15 members ఎక్కువ మంది మాత్రం ఉండవకండి, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే లీజ్ 4 members కి ఉంటుంది. సో లీజ్ 4 members కి ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అట్లా కంపల్సరీ 4 members ఉన్నారు. సో ఇలానే ఇల్లీగల్ వర్క్ చేస్తుంటే ఇట్స్ లైక్ అసలు ఎంత కష్టపడి వస్తామండి, ఎంత హోప్స్తో వి విల్ బి లివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కంట్రీ అనుకుని వస్తాము టు వర్క్ హియర్. సో మనం ఎట్లా 15 girls ని ఏమనలేదు, వాళ్ళు వదిలేశారు. సో 4 members ని కస్టడీలోకి తీసుకున్నారు.
సో ఐ థింక్ దే వాజ్ అదే లైక్ ఇట్లానే లైక్ హోమ్ లో ఐ థింక్ హోమ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హోమ్ లోనే లైక్ 4 పీపుల్ 15 మెంబర్స్ ఉంటే బెస్ట్ కస్టమర్ కంట్రోల్ వాళ్ళు ఒకళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి డౌట్ వచ్చింది. దేవర్ లైక్ ఇంతమంది పీపుల్ ఇంతమంది ఎందుకున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, మనము చూస్ చేసుకునే పాత్ అని చూస్ చేసుకునే పీపుల్ని కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. బికాజ్ ఇఫ్ ఆ 15 పీపుల్ ఐ మీన్ 15 గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఐ నో ఎవరికి తెలియదండి. అఫ్ కోర్స్ మనం ఎవరి చేతుల్లో ఎవరు మోసపోతామో, ఎవరి చేతుల్లో ఎవరు ఇబ్బంది పడతామో ఎవరికి తెలీదు. బట్ సిచ్యువేషన్ వచ్చేదాకా ఎవరికి యా మేము ఇట్లా చెప్తున్నాము. బట్ యా హియర్ ఎవ్రీబడి అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక కళతో ఉంటారు. లైక్ ఏదో సాధించాలి, ఏదో పేరెంట్స్ కి డబ్బులు పంపించాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటారు. సో అది అడ్వాంటేజ్ గా తీసుకొని కన్సల్టెన్సీ వాళ్ళు అదంతా అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. బట్ కొంతమంది సో అలా ఉండటం వల్ల వీళ్ళందరూ వచ్చేసి లైక్ నమ్ముతారు బాగా కన్సల్టెన్సీ వాళ్ళని, నమ్మి ఓకే చేద్దాము అని చెప్పేసి. మనము ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా మనకి దొరికిన పీపుల్ కానీ దొరికిన ఫెసిలిటీస్ అవే కదా ట్రస్ట్ చేసుకుంటూ అవే ఉంటాము. బట్ what we are trying to say is like you just need to be careful and think before when you invest your time and effort in something, or time కన్నా effort in some people కూడా. అండ్ ఒక సజెషన్ చెప్తున్నాను అందరికి, లైక్ ఒక 5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ అపార్ట్మెంట్ లో ఉంటే ఓకే, బట్ ఒక 15 మెంబర్స్ ఒకే ఇంట్లో ఉండటం అనేది చాలా అంటే చాలా రిస్కీ. సో ఎవ్వరు అట్లా ఉండవకండి. సో అది ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. అందరూ ఒకలాగే ఉండరు. అందరూ కొంతమంది పాజిటివ్ చూసుకుంటారు, కొంతమంది అమెరికన్స్ కి రూల్స్ ఎక్కువ. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో ద రూల్స్. అండ్ 5-6 మెంబర్స్ ఓకే, ఎందుకంటే మనం ఏదో మేనేజ్ చేయొచ్చు, లైక్ ఫ్రెండ్స్ అనో లేకపోతే ఏదో ఒకటి. బట్ నెవర్ ఎవర్ 15 మెంబర్స్ ఎక్కువ మంది మాత్రం ఉండవాకండి, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే లీజ్ 4 మెంబర్స్ కి ఉంటుంది. సో ఇది 4 మెంబర్స్ కి ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అట్లా కంపల్సరీ 4 మెంబర్స్ అనే రాస్తారు. మీరు లీజ్ 2 మెంబర్స్ రాయొచ్చు, 3 మెంబర్స్ రాయొచ్చు, ఒక్కళ్ళు ఉండొచ్చు లీజ్ లో. బట్ ఉండడం మాత్రం 4 మెంబర్స్ ఉండాలి, అది రూల్. అండ్ మనము లైక్ ఎంత జాయింట్ ఫ్యామిలీ అయినా హార్డ్లీ విల్ బీ హ్యావింగ్ ఒక 10 బిలోనే ఉంటారని ఐ డోంట్ నో. మ్యాక్సిమం జాయింట్ ఫ్యామిలీస్ అసలు ఉండట్లేదండి రీసెంట్గా చూసుకుంటే మన బ్యాక్ ఇన్ అవర్ కంట్రీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటాయి. వాళ్ళు ఒక 5 పీపుల్ మెంటాలిటీస్ అర్థం చేసుకుని ఉండడమే చాలా కష్టం. లైక్ వాళ్ళంటే ఇంకా మన పేరెంట్స్ చాలా గొడవలు అయితే అలాంటి వేరే వేరే ప్లేసెస్ నుంచి వేరే వేరే మెంటాలిటీస్, వేరే వేరే క్యాస్ట్, వేరే వేరే లైక్ వేరే వేరే స్టేట్ వాళ్ళు. సో వాళ్ళ లాంగ్వేజెస్, సో వాళ్ళ బిహేవియర్స్. ఇట్స్ గుడ్ టు గెట్ నో పీపుల్ మంచిదే, బట్ అట్ వన్స్ సమ్ ఎక్స్టెంట్ వరకే, అంతేగాని యూ కాంట్ గో ఫర్దర్. అది మనకి రిస్కీ అవుతుంది. వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్ కదా ఫస్ట్. సో అది. అండ్ రీసెంట్గా ఇటు ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. మీరు వస్తున్నారు అండ్ యూ కెన్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్, బట్ కేర్ఫుల్. ఎంత కేర్ఫుల్ ఉండాలండి. ఇట్స్ సో హార్ట్ బ్రేకింగ్. ఒక అబ్బాయి వాటర్ ఫాల్స్ అని చూడడానికి వెళ్ళి సడన్గా స్లిప్. ఐ నో ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ అని కూడా తెలుసు, బట్ జస్ట్ కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలండి. బికాస్ మనకు అక్కడ ఇండియాలో అనుకోండి మన పేరెంట్స్ సపోర్ట్, దే ఆర్ లైక్ అవర్ బ్యాక్ బోన్ ఉంటారు. సో ఇక్కడ మనంతటా మనమే చూసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ ఎంత ఇబ్బంది పడి ఎంత స్ట్రగుల్ అవుతూ ఇక్కడ సస్టైన్ అవుతూ ఉండి సడన్గా ఏమన్నా అయితే మన పేరెంట్స్ అసలు తట్టుకుండగలుగుతారా? సో జస్ట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ అంతే. ఎవరి తప్పు ఏం లేదు, ఫేట్ డిసైడ్స్, బట్ లెట్స్ జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. దట్స్ వాట్ ఐ ఆర్ ట్రైంగ్ టు సే.
And coming to her story, I mean, her thoughts about the US. సో నా స్టోరీ వచ్చేసి నాది చెప్పడానికి అయితే మీరు షాక్ అవ్వచ్చు. బేసిక్ గా నాకు ఇక్కడికి రావాలని ఎప్పుడు అనిపించిందంటే లైక్ నా 3rd క్లాస్ 2nd క్లాస్ లో ఉన్నప్పుడు. సో ఐ యూస్ టు సీ మై ఆంట్ ఆర్ మై రిలేటివ్స్ అందరూ యూఎస్ నుంచి వచ్చేసి డబ్బులు ఇలా ఇలా పడేయడం, అంటే లైక్ ఈజీగా ఖర్చు పెట్టడం. లైక్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం. సో వచ్చేసారు. I think మీ ఫ్యామిలీస్ లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. ఐ లవ్ చాక్లెట్స్. సో even I love chocolates in between. Love chocolates. సో I love more chocolates. I want more chocolates. ఆగు. సో సో అట్లా అయిపోయింది. అంటే బేసిక్ గా రెస్పెక్ట్ అండి. లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి బేసిక్ అప్పుడు నా 20 years బ్యాక్ 10 years బ్యాక్ వాళ్ళు వస్తున్నారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది. ఓకే వాళ్ళు వస్తున్నారు అంటే బాగా ఏమంటే జాబ్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఎక్కువ మంది అప్పుడు అంత జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు. మేము ఒక టౌన్ అనమాట. సో అంతగా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే ఒక 5-6 years నుంచి బాగా వస్తున్నారు అనమాట కోవిడ్ వల్ల. లైక్ ఇప్పుడు ఈజీ అయిపోయింది రావడానికి. సో లోన్స్ ఇస్తున్నారు. సో అదంతా ప్రాసెస్ ఈజీ అయిపోయింది, అందరూ వచ్చేస్తున్నారు. సో నాకు ఎలా అంటే అప్పుడు నాకు అదొక అచీవ్మెంట్ అనమాట. లైక్ ఓకే ఇక్కడ రావాలంటే చాలా కష్టపడాలి. అంటే ఒక కంట్రీ రావాలంటే అదొక అచీవ్మెంట్ లా ఫీల్ అయిపోయారు. లైక్ మా పేరెంట్స్ అందరికి, మా ఫ్యామిలీ అందరికి అదొక గోల్ అనమాట. ఓకే వెళ్ళాల్సిందే, పిల్లలు వెళ్ళాల్సిందే, లైక్ అమ్మ వెళ్ళాల్సిందే. కానీ బట్ వెన్ వి ఆర్ కిడ్స్, మనం కిడ్స్ గా ఉన్నప్పుడు we used to think అంటే మనము ఆంటీ అంకుల్ వాళ్ళు యూఎస్ నుంచి వస్తున్నారు అంటే we will be like అందరూ రిలేటివ్స్ కానీ they used to respect and ఆ రోజు కొత్త డ్రెస్ వేసేసి వాళ్ళ వెల్కమ్ చెప్పేసి వాళ్ళ బ్యాగ్ చెప్పేసి. ఇప్పుడు అలా సిచ్యువేషన్ ఏం లేదండి. ఓకే వస్తున్నారా వెళ్తున్నారా ఓకే ఫైన్ హైదరాబాద్ నుంచి వస్తున్నారా ఓకే వస్తున్నారులే ఏముంది పక్కనే అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా అలా ఉంది. అమెరికానే కాదు, అమెరికా అనేది చాలా ఈజీ అయిపోయేసరికి అందరికి. సో అందరి ఫీలింగ్ అలానే ఉందన్నమాట. కానీ రియల్ స్ట్రగుల్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అవునవును. సో తర్వాత నా వీసా ప్రాసెస్ ఎలా అయిపోయిందంటే అది చాలా ఘోరం అనమాట. నేను అసలు భయం లేదు. ముందు రోజు సర్కార్ గారి పాట మూవీ చూసాను అనమాట. అసలు భయం లేదు నాకు, ఎందుకో తెలియదు. అదనమాట. ఓకే యా. సో చూసిన మా పేరెంట్స్ వచ్చేసి లోపల పోయి చదువుకో, అసలు నీకు భయం లేదు ఏం లేదు అని చెప్పేసి లోపల పోయి బుక్ పట్టుకొని చదువుకున్నాను అనమాట. కొద్దిసేపు అయినా ఇంట్రెస్ట్ అంతా ఆ సినిమా దగ్గరే ఉంది నాకు. సో చూడాలని చెప్పేసి తర్వాత అలానే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అప్పుడు కూడా టెన్షన్ ఉన్నాను. సో అక్కడికి వెళ్ళాక ఎందుకు తెలియదు, అందరి ముఖాలు చూసిన ఓకే మనకంటే ఎవరు ఉంటాడు, మనం తోకూతురు అనుకొని మనల్ని ఆపేది మనన్నే వాళ్ళు రాకేది అని చెప్పేసి ఇలా అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ముందున్నాడు ఫార్మల్ వేసుకున్నాడు, నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను అనుకో, బట్ వేసుకున్నాడు. నా ఫైల్ ఏం తెలుసు అసలు ఇది పెద్ద జోక్ అనమాట, ఎవరు నవ్వబాకండి. సాయిబాబు బొమ్మ ఉంది దాంట్లో. అయితే విగ్రహం అక్కడ చెకింగ్ లో వచ్చేసరికి ఏంటిది అది అని అడిగారు. ఏం లేదు ఊరికే పెట్టుకున్నాను, ఇలా పేరెంట్స్ పెట్టుకోమన్నారు అంటే దాన్ని 100 రకాలకి తిప్పి చెక్ చేశారు దాన్ని ఏంటిది అది అని చెప్పేసి. తర్వాత నన్ను షూస్ తీయమన్నారు. అది కామన్ అందరికి చెక్ చేస్తారు. బట్ ఆ విగ్రహం నాకు టెన్షన్ వేస్తుంది. ఓకే అయిపోయింది, నాకు ఇంత పని అయిపోయింది, నేను ఇంకెప్పుడు వీసా ఇంటర్వ్యూ రాలేను అది ఇది అనుకున్నాను. ఎప్పుడు ఏది తీసుకెళ్ళబోతుంది, ఓన్లీ పేపర్ సైజ్ అంతే. అంటే అది నా తప్పు కూడా కాదు, అదొక భక్తి అనమాట. ఓకే అది తీసుకెళ్తే దేవుడు మనతోనే ఉంటున్నాడు అని చెప్పేసి.
ఉంటుంది బట్ ఇంకా ఉంటది కదా ఎవరు ట్రస్ట్ వాళ్ళకి. సో వి కాంట్ లోపలికి వెళ్ళాక కొంతమంది ఉరుక్కుంటూ వస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అర్థం కావట్లా, లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉన్నారో అర్థం కావట్లేదు. సీరియస్లీ అక్కడ ఉన్నన్ని ఎక్స్ప్రెషన్స్ ఎవరి దగ్గర ఉండవండి, ఎక్కడ మనం చూసుండవు. యా అంటే ఒక్కొక్కరు ఎక్స్ప్రెస్ చేసేది ఒకలా ఉంటుంది, ఒకళ్ళేమో ఏడుపు ఒకలాగా ఏడుస్తారు, లేకపోతే నవ్వడం ఒకలా నవ్వుతారు. సో ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ప్రెస్, లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడం నేను. సో అక్కడ అయిపోయింది, ఫస్ట్ ఒక దగ్గర కూర్చోమన్నారు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర కూర్చోబెట్టారు. సో అలా వెళ్ళాను అనమాట. ఒక అమ్మాయి హీల్స్ వేసుకుంది, నా కళ్ళన్నీ ఆ హీల్స్ మీద ఉన్నాయి. షాపింగ్ ఎవరైనా వీసా గురించి భయపడతారు, లైక్ వీసా ఏంటి అది ఇంటర్వ్యూ గురించి. ఆ పిల్ల హీల్స్, ఆ పిల్ల అంత హీల్ ఎలా వేసుకుని నుంచుంది, అంతసేపు ఎలా నుంచుంటుంది. సో ఎందుకు వేసుకుంది అసలు, అంత హీల్ వేసుకోవాల్సిన పని ఏంటి? ఆ క్వశ్చన్స్ అన్ని రేజ్ అయింది, తొక్కల క్వశ్చన్స్ అనమాట అవన్నీ. సో రైజ్ అయిన తర్వాత అట్లాంటి చూస్తా ఉన్నా, మధ్యలో ఈ క్వశ్చన్స్ గుర్తొస్తుంది, నాకు భయం వేస్తుంది పక్క. ఓకే వెళ్ళాను. నా ముందు అబ్బాయిని రిజెక్ట్ చేశారు. సో ముందు ఇద్దరిని లైక్ ఏదో పేపర్ ఏదో స్లిప్ ఇచ్చారు, నాకు అర్థం కావాలని రిజెక్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు కూడా అర్థం కాలేదు. సో తర్వాత నా దగ్గర లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లిప్స్, డాక్యుమెంట్ ని డ్రాప్ బాక్స్ లో ఏదో పోయినాము. ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ ఆల్సో నాట్ షూర్, బట్ తను చెప్పిన దాన్ని బట్టి లైక్ నా పాస్పోర్ట్ ఇవ్వలేదు అనేసరికి ఓకే ఐ గాట్ ఇట్ అని చెప్పేసి అనుకున్నా. సో ఆమె ఎలా ఉందంటే కలర్ హెయిర్ వేసుకుంది అనమాట, కర్లీ హెయిర్, కలర్ హెయిర్ వేసుకుంది. సో ఇప్పుడు కలర్ హెయిర్ మీదకి వెళ్ళింది పాపకి. అంటే మనకి అలాంటి కొంచెం పడతాయి అన్నమాట కళలో. సో యూనో ఆమె దగ్గరికి వెళ్ళాను. చూసి ఆమె ఏం అడిగిందంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా అని అడిగితే నేను వెళ్ళని యూనివర్సిటీకి చెప్పాను, అది వేరే యూనివర్సిటీ పేరు చెప్తా. సో అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోవడం అని చెప్పి అనుకున్నా. ఇంట్లో వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, అసలు నా పరువు ఎలా పోతుంది అది అని చెప్పేసి ఫీల్ అవుతాను అనమాట. అక్కడ మా ఇంకోటి ఏంటి, అమ్మ ఎలా లైక్ అన్ని ఇచ్చేస్తారు కదా, డ్రెస్సింగ్ అనేది అంటే ఇంప్రెస్ అవ్వచ్చేమో డ్రెస్సింగ్ కూడా, బట్ డ్రెస్సింగ్ కూడా అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నాం, అది కూడా ఇంపార్టెంట్ అక్కడ. సో అయిపోయింది, తను కెన్ యూ రిపీట్ దట్ అన్నా, మళ్ళీ ఓకే అని చెప్పి మళ్ళీ అడిగింది. మళ్ళీ సారీ అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళాల్సిన యూనివర్సిటీ చెప్పాను అనమాట. బేసిక్ గా ఇది ఎందుకు మిస్టేక్ పోయిందంటే నా కాన్సన్ట్రేషన్ అంతా ఆమె హెయిర్ మీద ఉంది, సో నాకు అక్కడ పోయింది అనమాట. సో బేసిక్ ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది కాన్సన్ట్రేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లిప్ రీడింగ్, ఎందుకంటే వాళ్ళ యాక్సెంట్ వేరే ఉంటది, వాళ్ళ లిప్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం వాళ్ళు మాట్లాడేది బాగా గమనించాలి. సో చెప్పేశాను. తర్వాత బ్యాక్గ్రౌండ్, సో వైదిస్ యూనివర్సిటీ అని ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగింది అనమాట. అయిపోయింది అలా అని చెప్పేశాను. తర్వాత యూ గోట్ యాక్సెప్టెడ్ అని చెప్పింది. అర్థం కాల, ఒక ఐ థింక్ 50 seconds అక్కడే ఉన్నా ఏం చెప్పిందని చెప్పేసి. ప్రాసెస్ అది డైవర్ట్ అయిపోతున్నా ఊరికే అసలు ఏంటనేది. తర్వాత వెళ్ళి అందరికి నాకు వచ్చింది, బట్ మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చేసింది. అదే యాక్సెప్ట్ అయిన వాళ్ళేమో సంతోషంగా వెళ్తున్నారు, ఉరుక్కుంటూ వెళ్తున్నారు, రాని వాళ్ళేమో స్లోగా వెళ్తున్నారు. పాపం ఏం చెప్పాలో అర్థం కాక నాకేం అర్థం కావట్లేదు. అంటే నాకు అప్పుడే తెలిసిందన్నమాట, నేను ఎక్స్ప్రెస్ చేయలేనేమో కొన్ని టైమ్స్ లో అని చెప్పేసి. సో నేనేమో చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా. బట్ ఏమైందంటే నేను ప్రాంక్ చేద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళాక ప్రాంక్ చేద్దాం అనుకున్నా, అక్కడ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో ప్రాంక్ చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళాక మాస్క్ ఉందన్నమాట. అప్పుడు కోవిడ్ టైంలో మాస్క్ ఉండేసరికి ఎక్స్ప్రెషన్స్ కనిపించవు అనమాట ఏంటనేది. సో నాకు రాలేదు అని చెప్పానంటే
నాకు అర్థమవుతుందిలే నీ వాకింగ్ అక్కడి నుంచి కాన్ఫిడెంట్ గా నడుచుకుంటూ వస్తున్నావు, నీ వాకింగ్ స్టైల్లోనే అర్థమైపోయింది నీకు వచ్చింది అని చెప్పి అన్నాడు. సో ఇంకా మా డాడీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేడు. సో తను కూడా అందరికి ఫోన్లు టక 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 కొట్టేసి అందరికి వచ్చేసింది, అమ్మాయికి వీసా వచ్చింది అని. నాకు తెలిసి ఆ రోజు నేను ఒక 30 calls మాట్లాడుంటా, అన్ని ఫోన్స్ అంటే ఆ సంతోషాన్ని నాకు చెప్పకుండా వాళ్ళతో ఫోన్ చేపించి ఓకే ఓకే పాపం అదే రోజు నా తెలిసిన వాళ్ళది కూడా ఉంది. సో వాళ్ళకి రిజెక్ట్ అయిపోయిందండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు అబ్బాయి బాగా చదువుతాడని. బట్ అది మనం పక్కన పెడితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు అదంతా చాలా ఉండిందనమాట. ఎవరు రిసీవ్ చేసుకుంటారు తెలీదు, ఎవరు నమ్మాలో తెలియదు. ఇక్కడికి వచ్చాక ఒక సీనియర్ రిసీవ్ చేసుకున్నాడు, అదంతా బాగానే ఉంది. సో నాకు గ్యాప్ బాగానే ఉంది షాపింగ్ చేయడానికి. హైదరాబాద్ లోనే లైక్ షాపింగ్ చేసేసి బ్యాగ్స్ అవన్నీ తీసుకొని బట్టలు తీసేసుకొని సో అంతా హాఫ్ అక్కడే అయిపోయింది అనమాట. అంతా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదా, తెలిసిన దగ్గర నుంచి చుట్టాలు వచ్చేసి వచ్చిందంటగా అని చెప్పి వస్తూ ఉంటారు. గేట్ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తారు, వచ్చిందంటగా పిల్లకి అని చెప్పేసి. సో ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట. అంటే లోపల హ్యాపీనెస్, ఓకే మనకు కూడా వచ్చింది అని చెప్పేసి. సో అలా అయిపోయింది అన్నమాట. ఇక్కడ వచ్చాక అవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇక ఇప్పుడు చాలా లెంతీ వీడియో అయిపోయింది ఇది. సో ఫేస్ లాట్ వెన్ వీ కమ్ హియర్. అవును, వచ్చిన తర్వాత కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి అన్నమాట. సో బేసిక్ గా లాస్ట్ నేను చెప్పాలనుకున్నా ఏంటంటే, ఈ వీడియోకి మెసేజ్ మాది ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే మెయిన్ గా చెప్పాలనుకుంది, కొత్త వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారో ఎవరు 5 members కంటే ఎక్కువ ఉండద్దు ప్లీజ్. లైక్ ఎవరైనా పిలిచినప్పుడు ఏదైనా కవర్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ఏదైనా. అంతేగాని మరీ 15 members అనేది బిగ్ ప్రాబ్లం అనమాట. ఎవరు యాక్సెప్ట్ చేయరు అసలు. మన ఇప్పుడు అంతమంది బ్యాగ్స్ వాళ్ళు అంతమంది స్టూడెంట్స్ ఒకే రూమ్ లో ఉంటున్నామంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో అది అస్సలు చేయరు. ప్లీజ్ అది నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఏంటంటే, ఇప్పుడు లైక్ తను 2nd class నుంచి డ్రీమ్ చేసుకొని షీ కేమ్ హియర్, అండ్ నేను సడన్గా డ్రీమ్ చేసుకొని ఐ కేమ్ హియర్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద టైమ్. మీరు అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అంతే. జస్ట్ గో ఫర్ ఇట్, జస్ట్ ఫాలో యువర్ సెల్ఫ్ అంతే. అండ్ డోంట్ లిజన్ టు ద పీపుల్ చాలా చెప్తారు. పేరెంట్స్ ఏమన్నా ఎవరేమన్నా మీరు మీ గోల్ గురించి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేసి ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత మీ లైఫ్ డెసిషన్స్ మీరు ఏం చేయాలనేది ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి. రైట్ వేలో వెళ్ళాలి మీరు వచ్చాక. అండ్ వీఆర్ సారీ మీకు ఏమైనా బోర్ కట్ ఉంటే, బట్ దట్స్ ఓకే. వినండి, ఇవన్నీ కొంచెం బాగుంటాయి కదా. ఏదన్నా వేరే వినే కన్నా ఇవి కొంచెం బెటర్గా ఉంటాయని మా ఒపీనియన్. ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇఫ్ యూ గైస్ రియల్లీ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Okay. And thank you. Wait for upcoming video and stay tuned. Yeah. Thank you so much for watching our video. Thank Love you you so all. much for watching.